తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ప్రజాపాలన ఏర్పడిందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, విభజన హామీలు త్వరగా అమలవుతాయని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఓట్లొస్తాయా, వైసీపీ, టీడీపీ ఓట్లు చీల్తాయా అనేది భవిష్యత్తే చెప్తుందన్నారు మంత్రి. విభజనతో పాటు అభివృద్ధి జరగాలి, కానీ అలా జరగలేదని విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పొన్నం. మంత్రికి దర్శనం ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పార్లమెంట్ మెంబర్ అయినాం, తెలంగాణ సాధించాలనుకున్నాం. ఆ భగవంతుని దయతో తెలంగాణ సాధించబడి 10 సంవత్సరాలు ప్రజలు కోరుకున్న తెలంగాణ లేకపోయినా తిరిగి ఇప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు ఆ భగవంతుని ఆశీర్వచనంతో తెలంగాణ మార్పు కోరుకొని ప్రజాపాలన చేసే విధంగా ప్రభుత్వం ఏర్పడ్డది. అందులో శాసనసభ్యుడిగా, మంత్రిగా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనాన్ని, బలాన్ని ఇవ్వని అడుగుతాను. తప్పకుండా ఇది ప్రజల యొక్క పాలన కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయేటువంటి విధంగా శక్తిని ఏమైనా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఇలా టెంపుల్ ఈవో గారు లేవు, ఈవో గారిని, చైర్మన్ గారిని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఎన్నుకోరు కాబట్టి ఒక దేవాలయ నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే చాలా దేవాలయాలకు నిధులు ఇచ్చినారు. మేము కూడా దానికి సంబంధించిన కంట్రిబ్యూషన్, ల్యాండ్ అవన్నీ ఇస్తాం. హుస్నాబాద్ లోపల కూడా ఒక దేవాలయ నిర్మాణానికి నిధులు ఇవ్వమని గౌరవ కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాం. ఇప్పుడు ప్రజలకు విశ్వాసం ఇస్తాను. కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ అధికారంలోకి వస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అన్ని విషయాల అభివృద్ధి కావచ్చు, హక్కు కావచ్చు, అవి ఇస్తాము. కాంగ్రెస్ ఇన్ ప్రిన్సిపల్ గా మొత్తం అగ్రిమెంట్ చేసింది రాజ్యసభ లోపల ఆనాడు ప్రధానమంత్రి. సో ప్రజలు ఆ అంశాన్ని గమనించాలి. విభజన అనివార్యమైనప్పుడు తెలంగాణతో పాటుగా ఆంధ్రాకి ఏం ప్రయోజనం కలవాలి, అన్నదమ్ములు వేరుపడ్డట్టుగా ఇద్దరు కూడా బాగుండాలి కుటుంబాలు అనేటువంటి కోరుకునే వాళ్ళం.